అందరికీ నమస్కారం. నెల్లూరు పెద్దారెడ్ల రాజకీయం ఆంధ్రప్రదేశ్ను షేక్ 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 చేస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. వైసీపీకి పట్టం కట్టారు. 2024 వచ్చేలేకి వైసీపీని గందరగోళంలోకి నెట్టేశారు. 2024లో తెలుగుదేశానికి పట్టం కట్టారు. 2024 నుంచి కూడా 2 సంవత్సరాలు గడుస్తున్న వేళ నెల్లూరు పెద్దారెడ్లు టీడీపీ కూటమి ప్రభుత్వంపై అక్కసుతో ఉన్నారా? రాబోయే రోజుల్లో వైసీపీ వైపు చూస్తున్న ఆ ఇద్దరు పెద్దారెడ్లు ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూటమి గాని, గతంలో వైసీపీలో గాని, అంతకుముందు కాంగ్రెస్ గాని, తెలుగుదేశం గాని, ఈ 4 పార్టీల్లో కూడా రాజకీయాలను శాసించగలిగేటువంటి ఆ లీడర్షిప్ ఒక నెల్లూరు పెద్దారెడ్లకే ఉంది. ఏది ఎక్కడ జరిగినా కూడా ముందు నెల్లూరు నుంచే మరి అక్కడ అధిష్టానంలో వణుకు పుట్టిస్తారని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే 2019లో చూసాం నెల్లూరు పెద్దారెడ్లు అంటే మనకి కావలి, నెల్లూరు 1, నెల్లూరు 2 అంటే నెల్లూరు రూరల్ సిటీ రూరల్, అదేవిధంగా కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి, వీటితో పాటు కొన్ని కాన్స్టిట్యున్సీలో కూడా నెల్లూరు పెద్దారెడ్లే చక్రం తిప్పగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి నేతలుగా వాళ్ళకు చెప్తా ఉంటారు. అటు టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, వైసీపీ కానీ, మరి ఈ 3 పార్టీల్లో కూడా వారు ముందుగానే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి పెద్దారెడ్లు ముందుగానే పార్టీలోకి వెళ్ళి వారికంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోవటంలో నెల్లూరు పెద్దారెడ్ల రాజకీయం ప్రత్యేకంగా చెప్పుకుంటాం. వీళ్ళ సరళి కూడా మనకి తమిళనాడు రాజకీయాలు పోలి ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రకాశం జిల్లా రెడ్లు మనం తక్కువ చేసి మాట్లాడటం కాదు, వారి వ్యవహార శైలి. ఇప్పుడు మనం చూసాం నెల్లూరు పెద్దారెడ్లు అంటే కోటరెడ్డి ఫ్యామిలీ, అదేవిధంగా నేదురుమల్లి ఫ్యామిలీ, అదేవిధంగా మనకి మేకపాటి ఫ్యామిలీ, ఆనం ఫ్యామిలీ, ఆదాల ఫ్యామిలీ, అదేవిధంగా ఇతర ఈరోజు మనం చూసినట్టయితే వేమిరెడ్డి ఫ్యామిలీ, వీరంతా కూడా నెల్లూరు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి నేతలు. వైసీపీలో వీళ్ళు ఎమ్మెల్యేలుగా పనిచేస్తారు. తదనంతరం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని తిడతారు. వైసీపీని వీడి మళ్ళీ కొన్ని రోజుల ముందు టీడీపీలోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తిట్టగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు నెల్లూరు పెద్దారెడ్లు చెప్పుకోవచ్చు. వారి రాజకీయం ఈ మధ్యకాలంలో మనం చూసాం. వారు చేయాలనుకున్నది కరెక్ట్ గా చేసేస్తారంతే. మొన్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై కూడా వేమిరెడ్డి వారు ప్రశాంత్ రెడ్డికి సంబంధించి వారికి కొంత వివాదాలు నడుస్తున్న వేళ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేసి గందరగోళాలు సృష్టించినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అప్పట్లోనే ఆ షాకు మరి తాడేపల్లిలోనే వైసీపీ కార్యాలయానికి తగలటం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు రావటం, ఆ క్రమంలో నెల్లూరు పర్యటనకు సంబంధించి కొన్ని పరిస్థితుల దృష్ట్యా కూడా వాయిదా పడుతూ పర్మిషన్ లేక గందరగోళ పరిస్థితులను మరి బేరీజు వేసుకుంటూ మరి ఒక శుభదినాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి ఫ్యామిలీని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం చూసాం, మొన్న కావలి ఎమ్మెల్యేపై జరిగినటువంటి అక్కడ కొంతమంది కార్యకర్తలు ఎమోషనల్ గా కనెక్ట్ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో నెల్లూరు పెద్దారెడ్ల రాజకీయం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఉనుకు పుట్టేటువంటి రాజకీయాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో నెల్లూరు పెద్దారెడ్లు ఇప్పటికిప్పుడు కూటమిలో వారికి కొంత ప్రాధాన్యత తగ్గిందనే ఆలోచనలో పడ్డట్టు తెలుస్తా ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వారికి సంబంధించి కొంత మరి కేంద్ర కార్యాలయంలో ఉన్నటువంటి ఒక టీము నెల్లూరు రాజకీయాల్లో కూడా మరి సర్వేల రూపంలో కానీ ఇతరితర కార్యక్రమాల దృష్ట్యా ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది వీటన్నిటిని ఆరాధిస్తున్న క్రమంలో కూడా వారు కొంత ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయినట్టు తెలుస్తూ ఉంది. సో వీటన్నిటిని బేరీజ్ వేసుకొని రాబోయే రోజుల్లో పెద్దారెడ్లు రాజకీయం కూడా మార్చుతారు అనే టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఇప్పటికే కొంతమంది ఇద్దరు పెద్దారెడ్లు మరి వైసీపీ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దల దృష్టికి కూడా వారి టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. వారు ఏకాంతంగా మరి 2-3 సిట్టింగుల్లో కూడా మాట్లాడి మరి నెల్లూరు నుంచే కొత్త రాజకీయం వైసీపీ రాబోయే రోజుల్లో మరి మార్చదా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు చూసాం నెల్లూరులో వైసీపీలో గనక చూసినట్లయితే అటు మరి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులుగా, మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మరి ఆయన గతంలోనే మరి అరెస్టుకు దాకా వెళ్ళి అరెస్ట్ అయ్యి కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రావటం, అదేవిధంగా మనకి నెల్లూరులో కూడా ఫైర్ బ్రాండ్ గా అందరి ఆ మనసును ఆకట్టుకొని ప్రస్తుతం ఒకప్పుడు పెద్ద శబ్దంతో మరి ప్రజలను వణుకు పుట్టించినటువంటి అనిల్ కుమార్ యాదవ్
ప్రస్తుతం సైలెంట్ వెళ్ళటం. సో ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని రాబోయే రోజుల్లో పెద్దారెడ్లు కొత్త రాజకీయంతో వైసీపీలోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం తెలుస్తుంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో గంజాయి కలకలో నెల్లూరు రాజకీయాల్లో కొంత ఒలుగు పుట్టించిందని కూడా తెలియజేసుకోవచ్చు. అది ఒక మహిళ గంజాయి అక్రమంగా ఒక మహిళ అమ్ముతున్నటువంటి సందర్భాలని మరి ఒక ప్రజా సంఘ నాయకుడిని అంతమొందించే క్రమంలో కూడా అక్కడ జరిగినటువంటి పరిస్థితులు మనం ముందుగానే చెప్పాం. నెల్లూరు పెద్దారెడ్లు అండ చూసుకుని వారి కార్యకర్తలు కానీ నాయకులు కానీ వారు ఏది చేయాలనుకున్నా, అది అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ, వారు ఏం చేయాలనుకున్నా కూడా అది చేసేస్తారు. తర్వాత జరిగే పరిస్థితులు వేరు. ఎందుకంటే నెల్లూరు సిటీ పెద్ద సిటీ అన్నమాట, 2 మనకి కార్పొరేషన్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో వారు ఒక వ్యక్తి మీద కక్ష కడితే ఎంత దూరం అయినా వెళ్ళగలరు. వెనక తగ్గేటువంటి మనస్తత్వం లేనటువంటి వ్యక్తులు. అదేవిధంగా అక్కడ వారికి ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొని మళ్ళీ రాజకీయాల్లో చక్రం తిప్పగలిగినటువంటి నేతలుగా కూడా నెల్లూరు పెద్దారెడ్డికి ఒక చరిత్ర ఉంది. సో ఈ పరిస్థితులన్నీ బేరీజ్ వేసుకుని రాబోయే రోజుల్లో మరి వైసీపీలోకి ఆ పెద్దారెడ్లు ఇప్పుడు ఉన్నటువంటి కూటమిలో ఈ మధ్య కాలంలో 2-3 స్ట్రాంగ్ వార్నింగ్లు కూడా అధిష్టానం నుంచి పడటంతో వాళ్ళు కొంత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారని తెలుస్తా ఉంది. సో మేమున్న బట్టే ఇక్కడ పార్టీకి ఇంత హైప్ వచ్చింది, మా మీదే మరి పెత్తనం ఏంది, కేంద్రంలో వచ్చినటువంటి సర్వే బృందాలు ఇతరితర నాయకుల పెత్తనాలు ఏందనే ఆలోచనలో కూడా వారు ఉన్నట్టు తెలుస్తుంది. అదే కోణంలో వైసీపీ నుంచి వారికి కొంత ఎమోషనల్ గా కనెక్ట్ అయినటువంటి అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలు కూడా మరి కొత్త రాజకీయం నుంచి వారిని లాక్కునే పనిలో కూడా వారంతా ఉన్నారు. ఇప్పటికే కొంత వారు కూడా 2-3 సార్లు కలిసి మరి నెల్లూరుకు దూరంగా కూడా 2-3 సార్లు వేరే ప్రాంతాల్లో కూడా కలుసుకొని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా రాబోయే రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలు, నెల్లూరు రాజకీయాల్లో 2019లో కూడా గతంలో ఏ విధంగా అయితే పనిచేశారో ఆ విధంగా కనెక్ట్ అవ్వాలని తెలుస్తా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా వారు ఎవరు, నెల్లూరు పెద్దారెడ్డిలో ఆ ఇద్దరు నేతలు ఎవరు అనేది కూడా మరికొన్ని రోజుల్లో స్పష్టం కానుందని కూడా మనం చెప్పుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్ మన వీడియోస్. రాజకీయం వేరు, జర్నలిజం వేరు. రాజకీయంలోకి జర్నలిజాన్ని లాక్కోకూడదు. ఏదైనా కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను మనం ఎలివేట్ చేయటం, దానికి సంబంధించి పూర్తి అవగాహనతోటే మనం ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై మనం పూర్తి విశ్లేషణ అనేది ప్రజలకు అర్థమయ్యే రీతిలో అనుకువగా వారికి మరి అర్థమయ్యేటువంటి భాషలో చెప్పడానికే ప్రయత్నిస్తాం. కానీ ఒక రాజకీయ నాయకుడిని ఎమోషనల్ గా ఒక రాజకీయ నాయకుడి మీద విమర్శలు చేయటం కానీ మరొక రాజకీయ నాయకుడికి ఒత్తాస పలకాల్సినటువంటి పరిస్థితి అయితే మీ ఆర్కే చేయడని కూడా మనం తెలియజేసుకుంటాం. వాస్తవ పరిస్థితులు ఎంత ఉన్నాయి అక్కడ మనం ఈ వీడియో చేస్తే ఒక పొలిటీషియన్ కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, అదే విధంగా ఏదైనా అవినీతి అక్రమాలకు సంబంధించి ఒక ఎమ్మెల్యే దగ్గర కానీ మరో వైసీపీ లీడర్ దగ్గర కానీ ఇతరితర కార్యక్రమాల్లో కూడా ఒకటికి మనం 2 సార్లు బేరీజ్ వేసుకుంటాం, ఒకటికి 2 సార్లు ఆలోచించుకుంటాం. దాన్ని ఎమోషనల్ గా ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్లాలనే దాని మీదే మనం దృష్టి పెడతాం. కాబట్టి సో మన వీడియోస్ ని మరి మీరంతా కూడా మరి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చూస్తే మీకు మనసు హత్తుకుంటాయని కూడా మీ ఆర్కే తెలియజేస్తా ఉన్నాడు. రాబోయే రోజుల్లో కొత్త సంవత్సరంలో కూడా కొత్త జర్నలిజంతో కొన్ని సర్వేల రూపంలో కూడా ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎవరికి ప్లస్ ఉంది ఎవరికి మైనస్ ఉంది తదితర విషయాలతో మీ ఆర్కే మరింత ప్రజలను ఆదరించనున్నాడని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నాకు సపోర్ట్ చేయండి, నాకు ఆదరించాలని కూడా వేడుకుంటా ఉన్నా.